డ్యూన్ 2 ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక సెపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. అందులోని డ్యూన్ కి సంబంధించి ఫస్ట్ పార్ట్ యొక్క రీకేప్, వరల్డ్ బిల్డింగ్ గురించి, దాంతోపాటు మీకు తెలియని కొన్ని డ్యూన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అండ్ డ్యూన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయాలనే దాని గురించి, ఫైనల్ గా డ్యూన్ 2 యొక్క రివ్యూ గురించి కూడా క్లారిటీగా మన ఛానల్లో అప్లోడ్ చేసేసాం. ఇప్పుడు డ్యూన్ 2 యొక్క ఎండింగ్ అర్థం ఏంటి? డ్యూన్ 2 అనేది యాక్చువల్ గా 2 పార్ట్స్ కనెక్ట్ చేసినప్పటికీ దీని ఒక ట్రయల్జీ లాగా థర్డ్ పార్ట్ ని కూడా ప్లాన్ చేశారు. మీలో చాలా మందికి తెలుసుకోలేదో ఈ ఫిల్మ్ లోనే ఒక అద్భుతమైన ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. అది ఆల్మోస్ట్ ఏ లెవెల్లో ఉంటుంది నేను సెపరేట్ గా చెప్పకూడదు. అసలు బుక్ చదివిన వాళ్ళకి ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఆ ట్విస్ట్ కి అర్థం ఏంటి? దాంతో పాటు డ్యూన్ 3 కి సంబంధించి చాలా హింట్స్ వదిలి వెళ్ళారు, అంటే అలా టచ్ చేసి వెళ్ళారు అనమాట. సో ఇవన్నీ చెప్పాలంటే చాలా స్పాయిలర్స్ ఉంటాయి. మీ డ్యూన్ 2 అద్భుతమైన థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ని రూయిన్ చేస్తాయి. సో మీరు డ్యూన్ 2, డ్యూన్ 1 ఇంతవరకు చూడకపోతే ఈ వీడియోని ఎక్కడే ఆపేసి ఫిలిమ్స్ ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోస్ చూడండి. అంతేగాని ఎంటర్టైన్మెంట్ ని, థ్రిల్ ని పాడు చేసుకోకండి ఇలాంటి స్పాయిలర్స్ చూసి. సో చాలా వరకు బుక్ చదివిన వాళ్ళకైతే మాత్రం ఫిల్మ్ లో చూపించిన ట్విస్ట్ చాలా వరకు తెలిసిందే. నాకు కూడా ట్విస్ట్ డీటెయిల్స్ తెలుసు ముందుగానే, రిలీజ్ కి ముందే. కాకపోతే ఫిలిం లో ఏ విధంగా చూపిస్తారనే ఆసక్తి ఉంటుంది కదా, సో ఆ చూపించే విధానం అయితే అద్భుతమే. సో బుక్ చదివిన వాళ్ళకి, ఆ ట్విస్ట్ గురించి తెలిసిన వాళ్ళకి థియేటర్స్ లో బ్రెయిన్స్ బ్లాస్ట్ అయిపోతాయి. స్టార్ వార్స్ లెవెల్లో ఒక ట్విస్ట్ చూపిస్తారు. క్రిస్టోఫర్ నోలన్ గారు ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ తో ఎందుకు కంపేర్ చేస్తారో ఈ ఫిలిం చూస్తే క్లారిటీగా అర్థమైపోద్ది. స్టార్ వార్స్ లో ఆ గ్రేటెస్ట్ ట్విస్ట్ మూమెంట్ ని ఇక్కడ చెప్పకూడదు, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. ఇక్కడ కూడా స్టార్ వార్స్ చూడని వాళ్ళు ఉంటారేమో అని నా భయం. ఎగ్జాక్ట్లీ ఇందులో మూమెంట్ కూడా దాంతో కంపేర్ చేసే రేంజ్. కాకపోతే బుక్ చూసిన వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు. కాకపోతే బ్యారన్ హార్కనెన్ పాల్ అట్reides కి తాతలయ్యాడు. అంటే సినిమాలో అయితే మాత్రం తనకి లేడీ జెసికా పుట్టినట్టు, కూతురు కంటే ఒక సీక్రెట్ గా పుట్టినట్టు ఈ విషయాన్ని చూపించారు. కాకపోతే అసలు మదర్ ఎవరు, అంటే లేడీ జెసికా ఓన్ మదర్ ఎవరో క్లారిటీగా చెప్పినప్పటికీ ఫాదర్ అయితే మాత్రం బ్యారన్ హార్కనెన్ అని చెప్పి చూపించారు. దాని ద్వారా అయితే మాత్రం లేడీ జెసికా గానీ, పాల్ గానీ వీళ్ళు కూడా హార్కోనెన్సే. కానీ హౌస్ అట్reides కి, హార్కోనెన్స్ కి ఎప్పటి నుండో ఒక శత్రుత్వం అలా రన్ అవుతూ ఉంటుంది. నిజానికి డ్యూక్ లీటోకి ఈ విషయం తెలియదు. అసలు చెప్పాలంటే లేడీ జెసికాకే తన ఫాదర్ బ్యారన్ అని తెలియదు. వాటర్ ఆఫ్ లైఫ్ తాగిన తర్వాత, రెవరెండ్ మదర్ గా మారిన తర్వాత తనకు అప్పుడు తెలుస్తుంది తన గతమేంటో. సో సేమ్ పాల్ అట్reides కూడా ఆ విధంగా తెలుస్తుంది. పోతే లేడీ జెసికా సీక్రెట్ మదర్ ఇంకెవరో కాదు, తన టీచర్ అయిన గైస్ హెలెన్ మొహియం. ఈ విషయం డ్యూన్ ప్రీక్వెల్ నవల్స్ లో ఉంటుందన్నమాట. సో డ్యూన్ కి సంబంధించి, ప్రెజెంట్ స్టోరీకి సంబంధించి ప్రీక్వెల్ గా ఒక వెబ్ సిరీస్ కూడా వస్తుంది. అదంతా కూడా బెనీ జెస్రైట్ సిస్టర్హుడ్ మీద ఉంటుంది. సో దాన్ని బట్టి అందులో ఆ ట్విస్ట్ ఇంకాస్త క్లారిటీగా రివీల్ చేయొచ్చు. తర్వాత ఆన్యా టేలర్ జాయ్ ఫిల్మ్ లో ఒక స్మాల్ సీక్రెట్ క్యామియోలో కనిపించబోతుందని రాగానే నేనైతే ఒక బెనీ జెస్రైట్ కి సంబంధించిన ఒక సీక్రెట్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అనుకున్నాను. పాల్ యొక్క సిస్టర్ క్యారెక్టర్ ని చూపిస్తారని అనుకోలేదు, ఎందుకంటే అసలు యాక్చువల్ గా ఆ సిస్టర్ కంప్లీట్ గా పుట్టినట్టు కూడా మనకి పార్ట్ 2 లో చూపించరేమో అనుకున్నాను. బట్ పాల్ ఫ్యూచర్ లో జరగబోయే చూడగలడు కదా, సో ఆ విధంగా తన క్యారెక్టర్ ని చూసాడు అనమాట. సో అంతా కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుంది పార్ట్ 3 లో. కానీ ముఖ్యంగా తన ఫ్యూచర్ లోని భయంకరంగా కనిపించే విజన్, తన మదర్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సౌత్ లో తను వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పి పాల్ భయపడతాడో అది పార్ట్ 3 లో చూపిస్తారు. సో పార్ట్ 3 లో కొంతవరకు స్టోరీని మార్చినట్టు నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు నవల్కి సంబంధించి. సో దాన్ని బట్టి ఏ రేంజ్ హైప్ అయితే పార్ట్ 3 మీద నాకు ఇంకాస్త పెరిగింది. అంటే వాడు డ్యూన్ కి సంబంధించిన అన్ని నవల్స్ ని కంప్లీట్ గా చదివేశాడు, కానీ పార్ట్ 3 గురించి వాడు కూడా ఇప్పుడు ఎక్సైట్ అవుతాడు ఏం జరుగుతుందనే దాని గురించి. ఇంకొక భయంకరమైన విజన్ మనకి పార్ట్ 1 లో చూపించారు. తను ఎక్కువగా ప్రేమించే చనియే తన కడుపులో పొడి చేసినట్టు ఒక నైట్ మేర్ కనిపిస్తుంది. దాని అర్థం పార్ట్ 3 లో చని పాల్ మజిబ్ అట్reides ని చంపుతుందా అన్నట్టు అనిపిస్తుంది. థర్డ్ యాక్ట్ కి మనకి పాల్ మజిబ్ అట్reides కంప్లీట్ గా చేంజ్ ఓవర్, అంటే కంప్లీట్ గా రూత్లెస్ గా మారిపోతాడు. మొత్తం ఎంపరర్ ని అందరినీ రూల్ చేయాలన్నట్టు మైండ్ సెట్ మారిపోతుంది స్టార్టింగ్ లో చూపించిన దాని ప్రకారం. దాంతో పాటు అసలు ప్రిన్సెస్ ఇర్లాన్ తోటి ఎంపరర్ తో తను పెట్టుకున్న ఆ రిలేషన్ గానీ అదంతా కూడా పొలిటికల్ గా తన మైండ్ సెట్ ఎంత దారుణంగా మారిపోయింది చూపించారు. దాంతో పాటు అక్కడ అదర్ హౌసెస్ వస్తాయి కదా, సో ఆ అదర్ హౌసెస్ అయితే మాత్రం పాల్ అట్reides ఇచ్చిన మెసేజ్ ని అసలు అంగీకరించవు. ఒక యంగ్ కుర్రవాడు మనకి రూల్స్ విసరడం ఏంటి, అసలు మన రూల్స్ ని బ్రేక్ చేసి ఇంత దారుణంగా మనకి రిప్లై ఇవ్వడం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా హట్ అవుతారు. సో వచ్చిన తర్వాత వాళ్ళు పాల్ యొక్క స్టోరీని వింటారా, లేదంటే ఇతను ఆల్రెడీ ఒక వార్ కి రెడీ అయిపోయాడు, నా ముందు మీరు తల వంచకపోతే మీ నెత్తి పట్టుకొని నేనే మిమ్మల్ని లొంగబెడతా అన్నట్టు మారిపోయాడు అనమాట. సో పార్ట్ 3 బిగినింగ్ నుండే ఒక బిగ్ హోలీ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఈ డ్యూన్ వరల్డ్ లో మనకి 3 హౌసెస్ నే చూపించారు, కానీ రిమైనింగ్ హౌసెస్ లో చాలా వరకు అయితే మాత్రం ఈ పార్ట్ 3 లో చూపిస్తారు. యాక్చువల్ గా డెనీ విల్నెవ్ గారి ప్లానింగ్ ప్రకారం పార్ట్ 3 ట్రయాలజీ తోటి స్టోరీ ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ ఆ బెనీ జెస్రైట్ యొక్క ప్రీక్వెల్ వెబ్ సిరీస్ కలుపుకునే. సో మొత్తంగా అయితే మాత్రం ఆ నవల్ ని బేస్ చేసుకుని ఓన్లీ ఈ ట్రయాలజీ, ఈ వెబ్ సిరీస్ కాదు, స్టార్ వార్స్, హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా ఎంతో పెద్ద ఫ్రాంచైజ్ ని క్రియేట్ చేయొచ్చు. మరి చూద్దాం తర్వాత ఏమవుతుందో. మీకైతే ఇప్పుడు పార్ట్ 3 లో ఏం చూడబోతున్నాం, ఎండింగ్ కి అర్థం ఏంటి, ట్విస్ట్ కి అర్థం ఏంటో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీలైతే డ్యూన్ 2 చూసిన మీ ఫ్రెండ్స్ లో డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.